జై శ్రీరామ్. నమో నమో కృష్ణ, నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. చాలు గురువుగారు కోలైపోయడం చచ్చిపోయింది. దానికి అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. మధురావాసులు అనేక కానుకలు సమర్పించుకున్నారు పరమాత్ముడికి. ఆ తర్వాత ఏం జరిగింది? గ్రామ ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. తల్లి, శ్రీకృష్ణుని లీల వినాలని ఎవరికి ఉండదు. హరికథలు అనేది మనలోని సర్వ దుష్ట గుణాలను హరించేటటువంటిది, హరించి వేస్తుంది. హరికథలు ఎవరు విన్నా, ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా, ఎవరు చెప్పినా వింటున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి దుష్ట గ్రహాలను తొలగిస్తుంది. దుష్ట శక్తులు మన దగ్గరికి రానికుంటూ కాపాడుతాడు. అదేవిధంగా లోపల దుర్గుణాలన్నీ కూడా నాశనమైపోతాయి. అయితే ఆ హరికథలను భక్తి శ్రద్ధలతో వినాలి, భక్తి శ్రద్ధలతో వినాలి. భక్తి శ్రద్ధలు లేనిదే భక్తి శ్రద్ధ రెండూ ఉండాలి. భక్తి ఉండి శ్రద్ధ లేకపోతే అది ఉపయోగం లేదు. శ్రద్ధ ఉండి భక్తి లేకపోయినా ఉపయోగం లేదు. ఇక భక్తి శ్రద్ధలు రెండు అనేవి పరమాత్మ దగ్గరికి మనం తీసుకెళ్తుంది. కనుక నీవు అడిగావు కనుక చెప్పకుండా తప్పదు కదా. మనం అలా వస్తున్నాం. ఎప్పుడైతే కోలైపీడనం చనిపోయిందో, చనిపోయినప్పుడు వెంటనే ఈ యొక్క రాజుగారి అంగరక్షకులు, ఈ సైన్యాధ్యక్షులు వాళ్ళందరూ ఏం చేశారు? కొట్టండి, చంపండి, సువాలు పోండి, ఎవరెవరు ఏ ఆయుధాలతో ఆయుధాలతో అంతా వాళ్ళు నరికేయండి, చంపేయండి అని చెప్పేసి అన్నారు. ఒకే మాట అన్నారు. ఏ ఏ ఆయుధం మీ దగ్గర ఉందో తీసుకెళ్ళండి, భటులారా ఎంతమంది అన్నా పోండి అని వారిని ఉసిగొలిపాడు కంసుడు. అంటే దుర్మార్గులు ఎప్పుడు అంతే కదా. దుర్మార్గులు ముందు రారు ఎప్పుడు కూడా. వాళ్ళు నేరుగా వచ్చి యుద్ధం చేయరు. ముందు ఎవరెవరన్నా పంపుతారు. పంపి అంటే ఇది పిరికి వాళ్ళ లక్షణం. పిరికి వాళ్ళ లక్షణం ఏమంటే ఎవరెవరినో పంపించి కాపాడుతూ ముందు వాళ్ళ సావని, వాళ్ళందరూ వచ్చిపోయినాక వాళ్ళని పోతాలి, మళ్ళీ కావాలంటే నేను చేస్తాను అనే పద్ధతిలో ఉంటారు. రావణాసురుడు అంతా ఏం చేశాడు? మొదట్లో కుంభకర్ణుడు వెన్నో పంపాడు, వాడు వచ్చిపోయాడు. ఎవరైనా అదే విధంగానే. కనుక ముందు సైన్యాలందరినీ పంపే పద్ధతి ఈ కంసుడిది కూడా. ఎందుకు? వీడు కూడా రాక్షసుడే కదా. రాక్షస వంశానికి చెందినటువంటి యాదవుడు. యాదవులలో రాక్షస వంశానికి చెందినవాడు. ఆ పరమ రాక్షసుడిగా మారినాడు. వీడి స్నేహితులందరూ కూడా రాక్షసులే. వీడికి ఉండేటప్పుడు సహాయం చేసే వాళ్ళంతా రాక్షసులే. ఎవరో రాక్షసులు? జరాసంధుడు, నరకాసురుడు, ఇక శానురుడు, ముష్టికుడు, అనేక మంది అసురులు వీడికి స్నేహితులుగా ఉంటారు. అంటే ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులతోనే ఉంటాయని. మంచివారు మంచివారితోనే ఉంటారు. మంచివారికైనా మంచివారితో నడుచుకుంటారు. మంచిని వాళ్ళని ప్రేమిస్తూ పూజిస్తూ ఆనందిస్తుంటారు. ఆ రోజు మహా ఆనందంతో శ్రీకృష్ణ బలరాములు వెళ్ళారు. ఈ గోకుల బాలలు అందరూ ఉన్నారు కదా. అక్కడ ఈ గోపాలకులు ఉండే చోటుకి వెళ్ళాడు. ఆ చోటుకి వెళ్ళి వీళ్ళు విడుదల చేశారు. హాయిగా వెన్నెల చల్లగా ఉంది. కాస్త క్షీరాన్నం అంటే పాలు అన్నం, పాయసం, పాలు పాయసాన్నం ఇలాంటి అన్నాలన్నీ వాళ్ళు ఆరగించేసి హాయిగా వెన్నెల్లో పడుకున్నాడు. పరమాత్ముడు అలా నిద్రపోయాడు. బలరాముడు నిద్రపోయాడు. తూర్పు తెల్లవారుతూనే ఇక అన్ని కార్యక్రమాలు చేసుకొని మళ్ళా నగరంలోకి పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర నగరంలోకి మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు నేరుగా కోట వైపు వెళ్ళారు. ఇక్కడ ఆ కోట వైపులో ఇదివరకు ఉన్నటువంటి రాక్షసులంతా చనిపోయినారు. సైన్యం అంతా కూలైపోయడం చచ్చిపోయింది. ఇంకెవరు ఉన్నారు అక్కడ? వెంటనే చాణూరుడు వచ్చాడు. చాణూరుడు, ముష్టికుడు వీళ్ళు భయంకరమైనటువంటి బలవంతులు, రాక్షసులు అన్నమాట వీళ్ళు. ఈ చాణూరు ముష్టికులు అక్కడికి రాగానే వీళ్ళు కోటల నుంచి వస్తున్నారు. లోపల కోటలోకి వచ్చేసి నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరు మీరు? ఆగండి అన్నాడు. మేమెవరో తెలీదా? చూడు బాగా అని అన్నాడు బలరాముడు. ఓహో, మీరైనా బలరామకృష్ణులు అంటే ఇంత చిన్న వయసులో వాళ్ళు ఉన్నారు, బాలుల్లాగా ఉన్నారు. ఈ చిన్న వయసులో మీరు ఇన్ని సాహసాలు చేస్తారా? నాకు నమ్మశక్యం కాదు. మేము ఏదో వెనకాల శక్తిని అడ్డం పెట్టుకున్నారు మీరు అని అన్నాడు. మా శక్తిని అడ్డం మేమేం పెట్టుకున్నది ఏముంది? మేము సామాన్యులమే, నువ్వు చెప్పినట్లుగా బాలులమే. ఏం చేయాలి ఇప్పుడు? రాజుగారిని చూడాలి మేము. నీవు అన్నట్లుగా వాడు ఏమంటున్నాడు చాణూరుడు? ఈ యొక్క సామ్రాజ్యం అంతా కంసుడిదే. కంసుడి యొక్క సామ్రాజ్యంలో ఎవడున్నా సరే కంసుడినే పొగడాలి, కంసుడిని ఆరాధించాలి, కంసుడిని మెచ్చుకోవాలి. అనేక విందులు వినోదాలు
కంసుడికే ఇవ్వాలి. అనేకమైనటువంటి బహుమతులన్నీ కంసుడికే ఇవ్వాలి. మీరు ఏమి తెచ్చినా ఏమిచ్చినా కంసుడు బహుమతికే ఇవ్వాలి. ఆ బహుమతులన్నీ కంసుడికే ఇవ్వాలి అని చెప్తున్నాడు. మీరు ఈ రాజ్యంలో అడుగుపెట్టారు. ఇప్పుడు కంసుడి విధేయులు మీరు. కంస మహారాజు యొక్క విధేయులు. కంసుడు చెప్పినట్లే వినాలి, ఆయనకి లోబడి ఉండాలి. ఆయన శాసనాన్ని ధిక్కరిస్తే మీ తలలు ఉండవు. అట్లా ఇట్లేదు బీరాల పలుకుతున్నాడు చాణూరుడు. శ్రీకృష్ణ పరమాత్మ అంతా చూసి, నీ చెప్పింది వాస్తవమే అయ్యా నాయనా బాబు, అయ్యా మీరు చెప్తున్నది వాస్తవమే. మేము కూడా కంసుడి యొక్క ఈ వనాల్లో తిరుగుతున్నాం. కంసుడు వనాల్లో తిరుగుతున్నప్పుడు ఈ యొక్క ప్రదేశంలోకి కంసుడికి లోబడే ఉంటాం. మేము కంసుని యొక్క సార్వభౌమాధికారాన్ని మేము అలాగే అంగీకరిస్తున్నాం. మేము అంగీకరించడం లేదని చెప్పడం లేదు కదా, అంగీకరిస్తున్నాం. అయితే ఎక్కడ మల్ల యుద్ధం జరుగుతుందంట, అక్కడికి వచ్చాం అని అన్నాడు. మల్ల యుద్ధం కోసం వచ్చారా? రండి, మీకు మల్ల యుద్ధం కావాల్సింది చూపిస్తారండి అని హనుమాన్ చెప్పాడు. వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు, మీరు ఎక్కడ, మీ మల్లుడు ఎక్కడ అన్నాడు. శ్రీకృష్ణ బలరాముడు ఏం చేశారు, మాకు మల్లులు ఎందుకు, మేమిద్దరమే పోటీకి అన్నాడు. చిన్న చిన్న వయసులాగా ఉన్నారు మీరు, మహామల్లులు అంటే. ఇక్కడ మల్ల యుద్ధం అంటే అంత సులభమైంది కాదు. మల్ల యుద్ధము అంటే అంత సులభం అనుకుంటున్నావా, మీరు బాలుల్లాగా ఉన్నారు అని రెచ్చగొట్టాడు. పరమాత్మ చిరునవ్వుతో, నువ్వు చెప్పింది సరైనదే, ఎందుకంటే నీవు చెప్తున్నది సరైనటువంటి పద్ధతి. ఏమది? ధర్మమే. మొల్లలు తురుములు ముడిచిన బరువుల మొల్లపు సరసపు మురిపెమున జల్లన ఉప్పుడి జారగపతిపై చల్లేరతివలు జాజర. మొల్లలు తురుములు ముడిచిన బరువుల మొల్లపు సరసపు మురిపెమున జల్లన ఉప్పుడి జారగపతిపై చల్లేరతివలు జాజర. జగడపుతనముల జాజర, జగడపుతనముల జాజర. కపు కూటమి పెనగెడి చెమటల బంకపు పూతల పరిమళము. బింకపు కూటమి పెనగడి చెమటల బంకపు పూతల పరిమళము. వెంకటపతిపై వెలదులు నింపేరు సంకుమదమ్ముల జాజర. వెంకటపతిపై వెలదులు నింపేరు సంకుమదమ్ముల జాజర. జగడపుతనముల జాజర.